రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పబ్లో పోలీసుల రైడ్స్ కొనసాగుతున్నాయి. బాబిలోని పబ్పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అధికంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో సౌండ్ సిస్టమ్ను సీజ్ చేశారు పోలీసులు. పోలీసుల నిబంధన ఉల్లంఘించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఈ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పబ్లో పోలీసులు రైడ్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బాబిలోని పబ్పై పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి పవన్? మొత్తానికి చూస్తే పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా పలు పబ్బుల పైన కూడా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. కొంత సమాచారం మేరకు పోలీసులు ఏకకాలంలో వచ్చి ఈ యొక్క పబ్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం రోడ్ నంబర్ 10 జూబ్లీహిల్స్ వద్ద ఉన్నాము. బేబిలాయిన్ సంబంధించిన యొక్క పబ్లో పోలీసులు కొద్దిసేపటి క్రితం కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా తనిఖీలు చేశారు. ఎందుకంటే ఈ యొక్క సిస్టమ్ సంబంధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ సిస్టమ్ అంటే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. అంటే 45 సంబంధించిన ఒక నేపథ్యంలోనే సౌండ్ పెట్టాలి, కానీ వీరు అధిక సంఖ్యలో పెట్టడంతో పోలీసులు ఇక్కడ సిస్టమ్స్ను కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం పోలీసులు వచ్చి ఇక్కడ సిస్టమ్తో పాటు సౌండ్ స్పీకర్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత ఈ యొక్క పబ్బు పైన కూడా కేసు నమోదు చేస్తారు. నమోదు చేసిన నేపథ్యంలో దాని తర్వాత ఇందులో ఎవరైతే మేనేజర్ ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి పోలీసులు ఖచ్చితంగా పోలీసుల ఆదేశాలను కూడా పాటించాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆ హెచ్చరికలను మాత్రము కొంత పబ్బు యజమానులు మాత్రం పట్టించుకొని నేపథ్యంలోనే పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా కొంత ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు రైడ్స్ నిర్వహించి అక్కడ ఏదైతే డ్రగ్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటన్నిటిని కూడా పోలీసులు తనిఖీలు చేసి మరి వాటిపైన ఆ సౌండ్ సిస్టమ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ పబ్లో యొక్క సౌండ్ సిస్టమ్ కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇదే తరహాలో కూడా హైదరాబాద్తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సైబరాబాదు, రాచకొండ పలు కమిషనరేట్లలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడైతే పట్టుబడతారో వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదే తరహాలోనే జూబ్లీహిల్స్లోని యొక్క బేబిలాయిన్ పబ్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా సౌండ్ సిస్టమ్ కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం మనము. పోలీసులు కొద్దిసేపటి క్రితం వచ్చి తనిఖీలు చేసి మరి యొక్క పబ్స్లోని సిస్టమ్స్ని కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, పోలీసుల నిబంధన ఉల్లంఘించిన పబ్బులపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు పవన్? అయితే పోలీసులు ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఆదేశాలు కూడా పాటించాలని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. పబ్కు సంబంధించిన మేనేజర్లు కావచ్చు, వారి యజమానులతో ముందుగా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే దీనికి సంబంధించి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు గత కొన్ని రోజుల నుంచి కూడా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలి అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు అజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆ యొక్క పబ్లో నిబంధనలు పాటించుకునే నేపథ్యంలో సౌండ్ అధిక మొత్తంలో పెట్టడంతో ఒక్కసారిగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే రైడ్స్ చేశారు. రైడ్స్ చేసిన నేపథ్యంలోనే సౌండ్ సిస్టమ్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇంకా ఇదే తరహాలో కూడా చాలా పబ్లో కూడా రైడ్స్ కూడా చేస్తున్నారు. కొన్ని పబ్లో కూడా డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన అశ్లీలత ఉంటే మాత్రం ఖచ్చితంగా రైడ్స్ చేసి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మొదటి నుంచి కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క పబ్లో మాత్రం సౌండ్ సిస్టమ్ను సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి హైదరాబాద్లో పూర్తిగా ఇదే తరహాలో కూడా పోలీసుల తనిఖీలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.